ఇప్పుడే మరి మీరు అందరూ కూడా చూశారు. మరి ఇప్పుడే ఏంటంటే వైస్ చైర్మన్ పోస్ట్కి ఏంటంటే ఇప్పుడే జరిగింది ఎలక్షన్ నూజివీడు మున్సిపాలిటీ. ఇవాళ మనకి ఏంటంటే నూజివీడు మున్సిపాలిటీలో మనం యాక్చువల్గా 25 వాళ్ళ 7 25/7 అయితే మొన్న జనరల్ ఎలక్షన్లో ఒకతను ముందు వెళ్ళిపోయాడు. సరే, దాని గురించి మేమేం బాధపడలేదు. మరి ఇవాళ మనందరూ కూడా చూసాం. నేను కూడా జనరల్ ఎలక్షన్లో ఏంటంటే కొద్ది తేడాతో నేను కూడా డిఫీట్ అవ్వడం జరిగింది. కొద్ది తేడా ఈ 5 జిల్లాల్లో చూసులో నాదే తక్కువ, ఇంకెవరు ఉన్నారో నాకు తెలియదు. కానీ ఏంటంటే ఇవాళ మీ అందరూ కూడా తెలుసు, ఇప్పుడు 4 సార్లు మనం నూజివీడు మున్సిపాలిటీని గెలిచాం. ఇప్పుడు కూడా మన చైర్మనే ఉన్నారు. 4 సార్లు కూడా పూర్వం 30 వార్డులు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు వచ్చేది 7 వార్డులే. 7 వార్డులోనే గెలిచేవాళ్ళు. మళ్ళీ రెండోసారి మళ్ళీ 7 వార్డులే. మళ్ళీ 3 ఎలక్షన్లు కూడా 7 వార్డులే. 4 ఎలక్షన్లు కూడా 7 వార్డులే. ఇట్లా ఏంటంటే 7 వార్డుల తప్పున గెలుస్తూ ఆనందిస్తూ వచ్చేవాళ్ళు. మేమేంటంటే సుమారు 23 వార్డులు మేము గెలుస్తుండేవాళ్ళం. ఈ సంవత్సరం లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ 32 వార్డులు అయినాయి. 2 వార్డులు ఎక్కువైనాయి. 2 వార్డులు ఎక్కువైనా సరే వాళ్ళకు వచ్చింది 7. అంతకుమించి 1 వార్డు రాలా. అంటే ఏంటి, నూజివీడులో వాళ్ళకుండా పట్టేటో మీ అందరికీ తెలిసిన విషయమే. సరే, ఫస్ట్ టైం ఏంటంటే నాకు నూజివీడు టౌన్లో కూడా మొన్న తక్కువ వచ్చింది. అది ఎట్లా వచ్చింది ఏంటి అనేది కూడా చాలామందికి తెలుసు. సరే, తక్కువ వచ్చింది, దానికి మనమేం బాధపడతలేదు. ఇవాళ ఒకళ్ళ గురించి నేనేం ఆడతలేదు. ఇవాళ సమస్య ఏంటంటే, ముఖ్య సమస్య ఏంటంటే, ఇక్కడ 9 మంది కౌన్సిలర్లు సుమారు మనలోంచి, మా పార్టీలోంచి వైఎస్ఆర్సీపీలోంచి ఏంటంటే టీడీపీలోకి వెళ్ళిపోయారు. అనేక విధంగా మోసం చేస్తూ డబ్బులకి మోసపోయారు కొంతమంది ఏదో మేము అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగిన తర్వాత ఇవాళ ఎలక్షన్ జరిగినప్పుడు మనకి ఎన్ని 14 వాళ్ళకి ఏంటంటే ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఓటుతో మొత్తం 17 వచ్చింది. అంటే ఏంటి, 3 ఎక్కువ వచ్చింది. ఆల్ రైట్, ఏంటి గెలిచిన వాడు గెలిసే. కానీ ఇవాళ నూజివీడు ప్రజల్లో అట్లేదు. నూజివీడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇంతకంటే మోసం, ఇంతకంటే దురదృష్టకరం రోజు ఇంకోటి లేదు. ఎందుకనంటే ఇవాళ ఏమీ కూడా కారణాలు లేకుండా 9 మంది వెళ్ళిపోయి పదవీ కాంక్షతో కానీ లేకపోతే ఏంటంటే మరి ధనరూపేణ సహాయం చేయడంలో కానీ అందరూ చెప్పుకునే దాని గురించి నేను చెప్తున్నాను. ఇదిగో ఆయనకి అంత ఇచ్చారండి, ఈయనకి ఇంత ఇచ్చారు, ఈయనకి ఇంత ఇచ్చారని చెప్తున్నారు. ఎంత ఇచ్చారని నాకు తెలీదు. పబ్లిక్ టాక్ గురించి చెప్తున్నారు. అందరూ కూడా ఏంటంటే 9 మంది వెళ్ళటం జరిగింది. ఇవాళ మన స్ట్రెంగ్త్ ఎంత ఉందో మనం చూద్దామని చెప్పేసి మేము ఇవాళ వీళ్ళందరికీ కూడా వార్డు కౌన్సిలర్లందరికీ కూడా ఓడిపోయినా ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళందరికీ కూడా పూలదండలు వేశారు. ఎందుకు ధైర్యంగా నుంచున్నారు మీరందరూ పోకుండా, ఆ పార్టీలోకి పోకుండా ధైర్యంగా నుంచున్నారు. మిమ్మల్ని సన్మానం చేయవలసినటువంటి ఆవశ్యకత నాకు ఉన్నదే అని చెప్పేసి ప్రతి కౌన్సిలర్కి సన్మానం చేసి కౌంటింగ్ అయిపోతుంది. ఎందుకది, జగన్ గారి పాలసీ ఒకటే. ఇవాళ ఎంతోమంది పోతున్నారు. పోయినంత మాత్రాన అయ్యో అని చెప్పేసి ప్రజలు ఎవరో కూడా అంటల్లా. ఎందుకంటే ప్రజలందరికీ జగన్ గారి గురించి తెలుసు. ఆయన పోయిన దగ్గర మళ్ళీ ఇంకొక అతన్ని తయారు చేస్తారు, ఇంకో అతను తయారు చేస్తారు.
ఇంకో కాన్స్టిట్యూషన్లో ఇంకోసం తయారు చేస్తారు, మళ్ళీ ఈసారి తలకాయ మీద దెబ్బ కొడతారు. అది అందరికీ తెలిసిన విషయం. ఒక పథకం వచ్చిందంటే వీళ్ళ ఓళ్ళలోకి వెళ్తుంటే చెప్పకుండా ఎవరన్నా చనిపోయినా మరణించినా ఓళ్ళలోకి వెళ్తుంటాం, పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం. నేను వస్తామని చెప్పేసి కూడా ముందు చెప్పినా చెప్పపోయినా వెళ్ళేటప్పటికి వందలాది మంది పోగొట్టున్నారు. కారణం ఏంటి? జగన్ గారినే ఉన్నటువంటి అవమానంతో. ఇదిగో అని చేశారు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా. ఇవాళ ఏంటంటే ఏమీ లేనటువంటి పరిస్థితిలో మాకు ఎంత అన్యాయం జరిగింది, ఎంత లబో దిబ్బో ఆడుకుంటా పాపం ప్రజలందరూ తిరుగుతున్నారంటే ఇది అశోక్తి కాదు. ఇది అన్ని కాన్స్టిట్యూషన్లో కూడా జరుగుతుంది. ఇది మీ అందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుతున్నా. ఇప్పుడు మనం ఏంటంటే ఎవరినో వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఆడంతా ఈడంతా నేను అంటల్లా. నేను అనేది ఏంటంటే ఎంతో కాలం లేదు ఇంకా మున్సిపల్ ఎలక్షన్. మళ్ళీ ఈ సంవత్సరం నెల 2 నెలలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్పారు, కరెక్టే. మళ్ళీ చూడండి, నేను ఇవాళ చెప్తున్నాను, ఇక్కడే కూర్చొని నేను చెప్తున్నా, మళ్ళీ చూడండి, మళ్ళీ ఆ 7-8 సీట్లే మళ్ళీ ఆడ వస్తాయి. అభివృద్ధి కోసం అండి. ఏం అభివృద్ధి అండి? ఏం జరిగాయండి? రోడ్లు వేశారండి. సంక్రాంతి పండక్కే మంచి పాయింట్ అడిగారు మీరు కూడా. దానికి ఆన్సర్ చెప్పవలసిన బాధ్యత నాకు. సంక్రాంతి పండక్కే మొత్తం రోడ్లన్నీ కూడా వేసేయాలి, చూస్తాం మేము అని చెప్పి వేసినటువంటి నాయకులు ఎన్ని రోడ్లు వేశారండి? అభివృద్ధి ఏంటండి? ఎక్కడ దొరుకుతున్నాడు అభివృద్ధి? నేను చేసిన అభివృద్ధి ఏంటి చెప్పాలంటే కూడబడద్దు. ఎక్కడెక్కడ ఏం చేశానని, ఏ ఊళ్ళో ఏం చేశారనేది నా దగ్గర మొత్తం లెక్క ఉంది. కర్నూలు ఎందుకు చెప్తున్నావు? వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి 8 నెలల్లో చెప్పగలరా? ఎవరన్నా? ఎవరు లేరు కదా, మీరే ఉంటారు కదా, చెప్పండి. పోనీ వారు చేసినటువంటి అభివృద్ధి ఏంటో ఒకటి చెప్పమన్నా. నేను చెప్పదలుచుకోవట్లా, ఏం చేయాలో చేస్తా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఫైనల్గా, మా వార్డు కౌన్సిలర్లందరినీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనల్ విషయాల్లో కూడా వస్తున్నారు కొంతమంది నాయకులు. సహించాం. నేను కూడా వెయిట్ చేసి చూస్తున్నా. నేను ఇంకా రోడ్డు ఎక్కల. జగన్ గారు రేపొద్దున ప్రతి మండలానికి, ప్రతి మన కాన్స్టిట్యూన్సీ, ప్రతి ఎంపీ కాన్స్టిట్యూన్సీకి 2 రోజులు ఆయన కేటాయించినప్పుడు చూడండి, ప్రజల్ని చూడండి, వాళ్ళు చెప్పుకునే విషయాలు ఏంటంటే ఇవాళ నూజివీడులో వైస్ ప్రెసిడెంట్, ఆఫ్టర్ ఆల్ వైస్ ప్రెసిడెంట్ గెలవడం జరిగింది. వద్దునట్లా నా పార్టీలో అదే మనిషి 2.5 సంవత్సరాలు చేయమంటే 3 సంవత్సరాలు ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసి రిజైన్ చేసిన తర్వాత మన పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాడు. అన్ని దగ్గరికే వస్తున్నాడు. నిన్న కాక మున్సిపాలిటీలో మొన్న కూడా ఆర్గ్యూ చేశాడు. ఏమని? ఇదిగో మేము 24 మంది ఉన్నాం, వాళ్ళు ఏంటంటే 7-8 ఉన్నారు. మీరు ఫండ్స్ ఇస్తున్నప్పుడు జనరల్ ఫండ్స్ దాన్ని ఏంటంటే ఈక్వల్గా పంచాలి, అంతేగాని దాన్ని ఏంటంటే ఎట్టబడతాడ పంచి వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వడానికి వీలేదు అని చెప్పారు మనిషి. ఇవాళ అటు వెళ్ళి మళ్ళీ ఏంటంటే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యాడంటే అది చాలా ఆశ్చర్యకర విషయం. ఎందుకంటే ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నువ్వు మంచి పని చేసావా, నువ్వు వైస్ చైర్మన్ అవటం నన్ను మళ్ళీ అడగలా. ఆయన కూర్చోబెట్టి కూడా అడిగాము మొన్న మీటింగ్లో, అప్పుడు కూడా అడగల, అప్పుడు కూడా నాకు కావాలని అడగల. అందరం సరే అని మనం వేరే ఆయన్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు ఆయన కూడా సరేండి సార్ నేను కూర్చుంటాను ఏమైనా కానివ్వండి అని చెప్పడం. నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, నా దగ్గర నిజంగా డబ్బులు లేవు, కానీ ఏంటంటే ప్రజల మన్నలను పొందిన వ్యక్తిని నేను.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లో, రాజశేఖర రెడ్డి గారు ఎట్లో, నూజివీడులో ప్రతి వాళ్ళకి కూడా ఎవరు వచ్చినా సరే కూర్చోబెట్టి, కుర్చీలో కూర్చోబెట్టి, నీకేం పనులు కావాలి, నువ్వే పార్టీ అని అడగలే నేను. కూర్చోబెట్టి ఏం పార్టీగా రాసిచ్చేయండి. టీటీడీ లెటర్స్ ఎన్ని ఇచ్చేవాడు, ఎన్నండి ఇచ్చింది, ఎన్నండి ఇచ్చింది నేను తీయమన్నా పుస్తకాలు తీయమనంటే ఎన్ని వేలు ఇచ్చాను టీటీడీ లెటర్స్ నా లైఫ్లో. ముందులో అంటే 2004 to 2008 పెద్ద లేదు, 2014 నుంచి కానీ, మళ్ళీ నేను ఎమ్మెల్యే, మళ్ళీ 19లో నేను ఎమ్మెల్యే, 2004 నుంచి. ఇవాళ ఏంటంటే ఇవాళ పోవచ్చు, అందరూ అన్నిసార్లు గెలవరు, ముఖ్యమంత్రులు అందరూ పోయారు. మనం చూసుకోండి, మహానుభావుడు ఎన్టీ రామారావు గారు లాంటి వాడిని మరి ఓడగొట్టారు. ఎట్లా ఓడగొట్టారండి? ఆయన ఎటువంటి మనిషి అండి, మహానుభావుడు అండి ఆయన. అటువంటి వాళ్ళు కూడా ఓడగొట్టారు. ఒక్క ఓటమి చెందినటువంటి వ్యక్తి ఎవరంటే ఇవాళ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కరెక్ట్గా ఆయన 4 సార్లు పార్లమెంట్కి గెలిచారు, అంటే అన్ని సగంలో ఎలక్షన్ మళ్ళీ జరిగిపోవడం వల్ల. 5 సార్లు ఏమో ఎమ్మెల్యే గెలిచారు, ఎప్పుడు కూడా వాళ్ళ. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 2 సార్లు పార్లమెంట్లో గెలిచారు, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఇంతవరకు ఓటమి చెందాల ఆ ఫ్యామిలీ. ఇటువంటి పరిస్థితిలో నేనంతా కూడా సంతోషిస్తున్నాను. దేనికి సంతోషిస్తున్నారని మీరు అడుగుతున్నారు అనుకోండి. ఈ 14 మంది కూడా లక్షల రూపాయలు ఇస్తామన్నా సరే పోకుండా నా ఎమ్మడే ఉండి, జగన్ గారిని నమ్ముకొని నా ఎమ్మడే ఉన్నందుకు వాళ్ళందరికీ మళ్ళీ సన్మానం చేసి వాళ్ళందరినీ కూడా ఇప్పుడే ఇంటికి పంపించారు. కట్టండి, వాళ్ళకి ధైర్యం ఉంది, దమ్ము ఉంది, డబ్బులు ఉన్నాయి. ఏమండి బ్రేకింగ్ అందరూ ఉంటారండి. రాబోయే రోజుల్లో ఇంకా కొంతమంది అటు నుంచి ఇటు కూడా వస్తారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళని ఏంటంటే వాళ్ళ తత్వం ఏంటో తెలుసుకున్నారు, వాళ్ళ మీద అత్తువని ఉమ్మూసినప్పుడు ఏంటంటే వాళ్ళు అటేపుండే అంత ధైర్యం చేయలేరండి. కాబట్టి మీరు అందరూ వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. దీన్ని కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా నేనేం మాట్లాడింది అన్నీ కూడా రిలీజ్ చేయండి. నేనేంటంటే వాళ్ళనంటలా వీళ్ళనంటలా ఎవరినంటలేదు, నూజివీడు ప్రజలకే నేను చెప్పుకుంటున్నా. నేనేదైనా తప్పని చేశానో నాకు తెలీదు, నేను ఓటమి చెందడానికి కూడా నేనేమైనా తప్పని చేశానో నాకు తెలీదు. కానీ తెలిసి ఉండి మాత్రం నేను ఎక్కడ కూడా తప్పని చేయలేదు. నూజివీడు నియోజకవర్గ ప్రజలకి ఎక్కడ తప్పని చేయలే. అనేకమైన చేశా, సపోర్ట్ చేశా, ధర్నాలు చేశా, ఆఫీసుల్లో ముట్టడించా, పోలీస్ స్టేషన్లో ముట్టడించా, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మా ప్రజలకి. కానీ ఎక్కడా కూడా మోసం చేయలే నాకు ఇంతవరకు. నేను అదే చెప్తున్నా, మళ్ళీ నూజివీడు ప్రజలు 100% కూడా మళ్ళీ మా ఎంబడే ఉంటారు. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు మేమే గెలుస్తాం, మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తాం, మళ్ళీ మేము చీఫ్ మినిస్టర్గా జగన్మోహన్ రెడ్డి గారిని కొద్ది కాలంలోనే చూస్తాం.